గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో భాగంగా అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా 6 రకాల ఉద్యోగాలు అయితే ఎవరున్నారండి. సో ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి క్వార్టర్స్ కూడా ఇస్తారండి. 10th క్లాస్ అర్హత అయితే ఈ ఉద్యోగాలు అయితే పొందవచ్చండి. 10థ్తో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్న ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకి మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కుదరదండి. మన ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వైజ్గా తీస్తున్నటువంటి ఉద్యోగాల్లో భాగంగా అయితేనండి ప్రజెంట్ ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ప్రజెంట్ ఇవి కాంట్రాక్ట్ పోస్టులు అయినా కానీ కంటిన్యూగా ఉంటాయండి. పర్మనెంట్ అవుతాయా లేవంటే చెప్పలేమండి, అది భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కాంట్రాక్ట్ పోస్టులు అన్నీ కంటిన్యూగా ఉంటాయి. 1 year కాంట్రాక్ట్, 2 years కాంట్రాక్ట్ అయినా కానీ కంటిన్యూగా జరుగుతాయండి. సొంత జిల్లాల్లో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఎటువంటి ఎగ్జాము లేకుండా జస్ట్ మనం అప్లై చేస్తే మన మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. రికమెండేషన్ లాంటిది ఉంటే అది కూడా ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. ఇంకా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి మొట్టమొదటిగా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అయితే ఉందండి. దీనిలో భాగంగా 10th క్లాస్ అర్హత అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఎవరున్నారు. అదేవిధంగా జనరల్ డ్యూటీ అన్నిండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఎవరున్నారు. థియేటర్ అసిస్టెంట్ అండి. 10th క్లాస్తో పాటు ఒక 5 సంవత్సరాలు నర్సింగ్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీని శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఎవరున్నారు. బయోస్టాటిషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఏలో మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీలో మ్యాథ్స్ కానీ, బీఎస్సీలో స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. ప్రతి నెల 18,500 రూపాయలు అయితే జీతం ఇవ్వనున్నారండి. ఆడియో న్యూట్రిషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీలో ఆడియాలజీ కానీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ చేసిన వాళ్ళు కానీ, బ్యాచులర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ల్యాబ్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిఎంఎల్టీ కానీ, బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదైనా 1 year పాటు అప్రెంటిషిప్ చేసుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ప్రతి నెల 32,670 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. మరి ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఆల్రెడీ 10th క్లాస్తో మనం అప్లై చేసుకోవచ్చు కదా అనుకుంటే కోవిడ్ టైంలో ఉన్న వాళ్ళందరికీ 10/10 వచ్చింది కదా అనుకుని వాళ్ళకే పోస్ట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి మీరు కంగారు పడద్దండి. సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ లాంటిది అది ఇవ్వండి, ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు. కోవిడ్ టైంలో అందరికీ 10/10 వచ్చిందని తెలుసు, బట్ ఏంటంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా పెడితే ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారండి. ఈ నోటిఫికేషన్ మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నోటిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. మరి దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేపాటికండి ఓసీ వాళ్ళకి 350 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఎటువంటి ఫీ అనేది లేదండి. సో ఎవరైతే ఫీ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూనియన్ బ్యాంకులోకి వెళ్ళి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ఐ కోడ్ వాడి సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధనవాయిపేట బ్రాంచ్ రాజమహేంద్రవరం అనే పేరు మీద అయితే సో మనం అమౌంట్ అయితే పే చేస్తామండి. సో ఇప్పుడు ఈ అమౌంట్ కట్టిన రిసిప్ట్ ఉంది కదండి, సో ఈ రిసిప్ట్ కూడా మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికి మొత్తం 75% మార్క్స్ అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే తీస్తారండి. మిగతా మార్క్స్ అనేవి మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ లోకల్లో ఉన్నామా లేదా ఇలాంటివన్నీ చూస్తారండి. బట్ లోకల్ నాన్ లోకల్ అని లేదండి. సో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే కోటాస్ అనేది ఇస్తారండి ఈ ఉద్యోగాలకి. ఈ నోటిఫికేషన్ మనకి 13/3/2025 అయితే రిలీజ్ అయిందండి. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 21/3/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదండి. సో ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మన 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, అలాగే ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మన స్టడీ సర్టిఫికేట్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇందాక మనం తీసినటువంటి
బ్యాంక్కి సంబంధించిన రిసిప్ట్ ఉంది కదండి, సో దాని జిరాక్స్ కూడానండి సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మనం 21/3/2025 సాయంత్రం 5 గంటలలోపు అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సబ్మిట్ చేయవలసిన అడ్రస్ విషయానికి వచ్చేవాటికండి, ఆఫీస్ ఆఫ్ ద DCHS ఈస్ట్ గోదావరి డిస్టిక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాంపస్ కొవ్వూరు అండి. సో ఇక్కడికి వచ్చైతే మనం డైరెక్ట్గా అయితే ఇవ్వాలండి. వీళ్ళనంత వరకు డైరెక్ట్గా రావడానికి చూడండి, లేని పక్షంలో స్పీడ్ పోస్ట్ యూస్ చేయండి. పోస్ట్ యూస్ చేయడం కన్నా డైరెక్ట్గా వస్తేనే మీ అప్లికేషన్కి అనేది సెక్యూర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ పేరు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, పాస్పోర్ట్ సైజు, మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అన్నీ రాయాలండి. సో ఇది రాసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇందాక చెప్పినటువంటి జిరాక్స్ అంటే ఎడ్యుకేషనల్ కాపీస్ ఇవన్నీ జిరాక్స్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదినం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీలైనంత వరకు రికమెండేషన్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ.